హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన 22,520. ఆల్రెడీ 22,500 ఫిగర్ నుంచి మార్కెట్ని అప్ సైడే చూస్తున్నాం. దీన్ని మనం ఒక సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకుందామని ఎక్స్పెక్ట్ చేసాం. 22,500 లెవెల్ ఓపెనింగ్ ఏమో 22,520. ఓపెనింగ్ నుంచి ఇంట్రాడే రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 22,676. రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైతే 22,800 లెవెల్ కరెక్ట్ అయ్యాక ఇక్కడ రీచ్ అయిన హై 22,670. ఆల్మోస్ట్ ఈ లెవెల్ని ఇంకోసారి టెస్ట్ చేయడానికి వచ్చింది. 22,676 ఈరోజు హై. ఈ హైలో మార్కెట్ టెస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్తే 22,500 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం మనకు కనపడుతుంది. సో అలా ఆల్రెడీ 2 days మార్కెట్ 22,500 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి మన ఎక్స్పెక్టేషన్కి ఈ 22,500 అబోవ్నే మార్కెట్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ 15 minutes క్యాండిల్లో చూస్తే తెలుస్తుంది. సో 22,500 ఈరోజు కూడా లోయర్ సైడ్ బ్రేక్ చేస్తూ ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 22,430 వరకు కరెక్ట్ అయింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ లెవెల్కి 70 points డౌన్ సైడ్ వచ్చి లో హిట్ చేశాక ఫైనల్గా క్లోజింగ్ ఏమో 22,460 దగ్గర వచ్చింది. ఈ క్లోజింగ్ బట్టి మళ్ళీ ఇప్పుడు 22,500 బిలో మార్కెట్ వచ్చింది కాబట్టి దీన్ని ఒక పారామీటర్ లాగా తీసుకొని 22,500 బిలో ఉన్నట్లయితే ఈ 250 points రేంజ్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు కొన్ని రోజుల వరకు. ఎల్లుండి ఎక్స్పైరీ రేపు కూడా మనకి 22,500 బిలో క్యాండిల్ క్లోజ్ అవుతే ఈ రేంజ్లోనే ఎక్స్పైరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి దీన్ని ఇన్ డీటెయిల్ మనం 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 22,520 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. మనం సపోర్ట్ లాగా చూస్తున్నాం 22,500 లెవెల్ని. సో ఇక్కడ నుంచి ఫస్ట్ 3 క్యాండిల్స్లోనే ఇందాక మనం చెప్పుకున్న హై 22,670 అరౌండ్. సో ఈ లెవెల్ని హిట్ చేశాక ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా శాచురేటెడ్గా మూవ్ అవ్వడం చూడొచ్చు. 22,650 బిలోనే క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 600 దగ్గర కూడా డ్రా చేసుకోవచ్చు. యాక్చువల్గా 22,600 దగ్గరలో క్లోజ్ అయింది కాబట్టే 22,600 నుంచి 22,800 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇక్కడ స్లోగా నెగిటివ్ టెండెన్సీ స్టార్ట్ అయ్యి సో ఇక్కడ 22,600 సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక కొద్దిగా హాల్ట్ తీసుకుంది. 1 2 3 4 5 6 1.5 hour టైం తీసుకున్న తర్వాత మనకి 22,600 లెవెల్ని బ్రేక్ చేయడం జరిగింది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఉన్న సపోర్ట్ 22,500 మనకి ఫస్ట్ క్యాండిల్లో సపోర్ట్ని టెస్ట్ చేసింది. అందుకనే సెకండ్ టైం ఎప్పుడైతే దీని దగ్గరకు వచ్చేసిందో వెంటనే కరెక్ట్ అయింది లోయర్ సెట్. సో ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. మనకి లాస్ట్ మూమెంట్లో 22,500 రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఫైనల్ క్లోజింగ్ కూడా దీనికి బిలో 22,500 బిలో 22,460 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు 22,500 బిలో ఉన్నట్లయితే 22,250 లోవర్ సెట్ చూస్తాం. సో ఈ 250 points రేంజ్ని మార్కెట్లో అబ్జర్వ్ చేస్తుంటాం. లేదు ఒకవేళ రికవర్ అయ్యి 22,500 అబోవ్ వెళ్తుంటే దెన్ ఈరోజు ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఫస్ట్ ఇనిషియల్ రెసిస్టెన్స్ లాగా దీన్ని చూద్దాం. రేపటి మార్కెట్లో ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని బట్టి మనం డిసైడ్ అయితే బెటర్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ నిన్నటి లోకి దిగువన ఓపెన్ అయింది 48,300. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత 48,300 ఇంట్రాడే లో ఉంది. ఈ క్యాండిల్ నుంచి బయటికి వస్తేనే లోయర్ సైడ్ వెళ్దామా అప్పర్ సైడ్ వెళ్దామా డిసైడ్ చేసుకుందాం అనుకున్నాం. సో ఇక్కడ ఓపెన్ అవ్వడమే ఈ లోకి దగ్గరలో ఓపెన్ అవుతూ ఇక్కడ నుంచి కొద్దిగా రికవర్ అవ్వడానికి ట్రై చేసి ఇక్కడ క్లోజింగ్ ఏదైతే వచ్చిందో 48,630, ఇక్కడ కూడా హై 48,600 దగ్గర ఉంది ఎగ్జాక్ట్లీ. ఇది ఇంట్రాడే హై. అలానే ఇంట్రాడేలో 48,125 ఉంది. హై నుంచి లో చూసుకున్నట్లయితే 475 points రేంజ్ క్రియేట్ చేస్తూ అండ్ ఓపెనింగ్ లెవెల్ చూసుకుంటే 48,312, ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 48,216. ఇప్పుడు ఈ క్యాండిల్కి బయటికి వచ్చి లోవర్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు స్టిల్ ఈ 48,000 లెవెల్ని టచ్ చేయడానికి రేపు
బ్యాంక్ నిఫ్టీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 48,000 లెవెల్ ఒక 2 టైమ్స్ టెస్ట్ చేశాక మళ్ళీ మనం లార్జర్ రేంజ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో 49,000 అండ్ లోయర్ సైడ్ 47,000, ఈ 2,000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేస్తుంది అనేది మన ఒపీనియన్. సో ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఎప్పుడైతే 48,300 అబోవ్ ఓపెన్ అయిందో, సో ఇక్కడ నుంచి ఈ గ్యాప్ డౌన్ లెవెల్ నుంచి వెంటనే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే హ్యూజ్ రికవరీ అండ్ సెకండ్ క్యాండిల్లో వచ్చేసరికి 48,600 లెవెలే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. సో ఇంకా ప్రిసైజ్గా చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ తర్వాత 48,400 ఎబోనే టోటల్ క్యాండిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే. అండ్ ఈ కొన్ని క్యాండిల్స్ని ఎక్స్క్లూడ్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ 48,500ని, సో దీనికి ±200 పాయింట్స్ రేంజ్లోనే స్టే చేస్తూ వచ్చాయి. అది కూడా 9:30 నుంచి ఇక్కడ 2 o'clock వరకు. సో 215 క్యాండిల్లో సడన్ ఫాల్ 48,500 నుంచి 48,200 వరకు 300 పాయింట్స్ ఫాల్ ఈ సింగిల్ క్యాండిల్లోనే రావడం చూసాం. ఇక్కడ మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేసిన ఏరియా ఇక్కడ రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోతూ దీని బిలో 48,216 యాక్చువల్ క్లోజింగ్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఈ 48,200 వరకు వెళ్ళిందో ప్రతి క్యాండిల్ ఈ 48,200ని మస్ట్ అండ్ షుడ్గా టచ్ చేస్తూ వచ్చాయి. సో రేపు మార్కెట్లో ఇక్కడ నుంచి కొద్దిగా లోయర్ సైడ్ డ్రాగ్ చేసిన 48,000 లెవెల్ ఇనిషియల్గా సపోర్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను. బట్ ఒకవేళ కనుక ఈ లెవెల్ బ్రేక్ అయితే సో ఇప్పుడు 48,300 నుంచి లోయర్ సైడ్ని మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ అవర్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.